రేపటి నుంచి 2 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. ఇక మరుసటి రోజు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. కాగా నిన్న పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాకినాడ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. జనసేనాని ఎన్నికల ప్రచారం అయితే రేపటి నుంచి స్టార్ట్ అవనున్నట్టుగా తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ఎలా ఉంది, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ మమత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో వేగాన్ని పెంచారని చెప్పుకోవచ్చు. ఖాళీ లేకుండా ఆయన ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన నేతలతో పాటు ఇటు టీడీపీ నేతలకు మద్దతుగా పలు బహిరంగ సభల్లో ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాల్గొన్నారు. నేడు జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల్ నెహ్రూకు మద్దతుగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ఆయనకు మద్దతుగా ఈ సభ నిర్వహించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆయనకు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే ప్రచారంలో వేగాన్ని పెంచారు. ముఖ్యంగా నిన్న ఆయన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొని కార్యకర్తలను జనసేన నాయకులను జోష్ను పెంచారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ ఆయన వెంట ర్యాలీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన ఈ ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ఈ నేటి నుంచి రేపు అదేవిధంగా ఎల్లుండి ఈ 2 రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో ఇంటింటికి తిరగడంతో పాటు రైతుల సమస్యలు, స్థానికంగా ఉన్న రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రేపు ప్రచారం నిర్వహించి ఎల్లుండి స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారని ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన వేగాన్ని ప్రచారంలో జోరును పెంచారని చెప్పుకోవచ్చు. విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అటు మొన్న మలికిపురంలోను, అదేవిధంగా రామచంద్రపురంలోను, నిన్న పెద్దాపురంలోను బహిరంగ సభలు నిర్వహించి టీడీపీ నేతలకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని అయితే నిర్వహించారు. నేడు కూడా జగ్గంపేటలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం ఒక గంట కూడా విశ్రాంతి లేకుండా ప్రచారంలో అయితే తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.